చంద్రబాబు నాయకత్వం, వర్మగారి నాయకత్వం, వర్మగారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదిన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తరఫున యావత్ మంది ప్రజలు కార్యకర్తలు ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్రాన్ని మరింతకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా అందరి యొక్క అభిష్టం ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మార్పు. హైదరాబాద్ సిటీ కట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు అమరావతి పునర్నిర్మాణం చేసి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈవేళ 9,25,000 కోట్లు కేవలం 22 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ తెచ్చి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా సూపర్ 6 కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రోడ్లు ఎక్కడ కూడా బస్సులు వెళ్ళి ప్రయాణం 10 నిమిషాలు వెళ్ళి బస్సు గంట ప్రయాణం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్ళినాయి, గ్రామాల్లో కానీ రాష్ట్రంలో కానీ రోడ్లు. అదేవిధంగా ఎక్కడికక్కడ ఫెసిలిటీస్, మహిళలకు ఉచిత బస్సు, రైతులకి అందరికీ ఇరిగేషన్ పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఇవన్నీ కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయకత్వంలో మరి ముందుకెళ్తా ఉన్నాయి. అటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా లోకేష్ గారు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. పార్టీని పునాదులు గట్టిగా ఉండే విధంగా పార్టీ కార్యకర్తల పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ పొజిషన్లు ఇచ్చి ఈవేళ 2029లో పార్టీ గెలుపు సిద్ధానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. మేమంతా కూడా 2029కి అత్యధిక మెజార్టీ ఇంకా ఎక్కువ వచ్చే విధంగా పనిచేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఏదైనా ఈ జన్మదిన మరి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఆయనకి మా కుక్కటేశ్వర స్వామి పురోహితుల అమ్మవారు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని నిండు నూరేళ్లు పరిపాలించాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం. మరి మంచి వార్త ఏంటంటే వారికి ఆపరేషన్ అయింది. మరి డాక్టర్స్ కూడా కొన్ని వారాలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రజా జీవితంలో వెళ్ళొచ్చని చెప్పి తెలియజేయడం చాలా గొప్ప ఆనందకరమైన విషయం. త్వరలోనే ఆయన కోలుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సేవలో ఆయన ముందుకు స్పీడ్గా నడుస్తారని పిఠాపురం తెలుగుదేశం పార్టీ